మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. బీఆర్ఎస్ ధూమ్ధామ్ ఈ రెండు మాటల్ని విడదీసి చూడలేం. ఉద్యమకాలం నుండి 10 ఏళ్ల ప్రభుత్వం వరకు పోరాటంలో అది ధూమ్ధామ్, సర్కారులో అది సాంస్కృతిక సారథి. ఇప్పుడు డప్పు చప్పుడు ఏమైనట్టు? ఆటాపాట ఎందుకు ఆగిపోయింది? గొంగడి కప్పుకొని గజ్జె కట్టేదెవరు? చిర్రా చిటికిన పుల్లతో డప్పు వాయించేదెవరు? ఎగిరి దుమికిన ఆ రోజులెక్కడ? సాయి చంద్ మృతి సరే, మరి రసమై శృతేది? గులాబీ పార్టీలో ఇప్పుడిదే టాపిక్. అయినా బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన ఆ పార్టీ డప్పు చప్పుడుగా వెన్నుదన్నుగా నిలబడ్డది ధూమ్ధామ్ టీమే. రసమై బాలకిషన్ నుంచి మొన్న చనిపోయిన సాయి చంద్ వరకు గులాబీ పార్టీ కోసం గోచి గోంగడి భుజాన వేసుకుని ఆడినవారు చాలా మంది ఉన్నారు. అసలు ఆ పార్టీ మీటింగ్ అంటేనే ధూమ్ధామ్, ఆట పాట అన్నట్టుగా ఉండేది. ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ టీంకి ఉన్న క్రేజే వేరు. రాష్ట్ర సాధన నుంచి ఎన్నికల్లో గెలుపు వరకు అందులోని కళాకారులంతా కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఆ ధూమ్ధామ్ కాస్త సాంస్కృతిక సారథిగా మారిపోయింది. దానికి బాస్ రసమై బాలకిషన్. అయితే ఉద్యమ టైంలో పాటలన్నీ ప్రత్యేక రాష్ట్రకాంక్షను చాటుతూ సాగాయి. స్టేట్ డివైడ్ అయ్యాక ఆ పాటలన్నీ కాలం చెల్లిపోయాయి. అందుకే ధూమ్ధామ్ గొంతుక నుంచి పునర్నిర్మాణ పాటలు జాలువారాలని బాస్ కేసీఆర్ ఆదేశించడంతో పల్లవులు, చరణాలన్నీ సర్కారు వారి పాటగా మారాయి. పథకాలు, వాటి వల్ల కలిగే లాభాలు, భవిష్యత్ చిత్రాలు, ఇలా ధూమ్ధామ్ పాట రూపం మార్చుకుంది. ఇందులో కళాకారులు ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లాంటి వారు. వాళ్లకు నెల నెల జీతాలు, అలవెన్స్లు, వారికో ఆఫీసా. అలా 10 ఏళ్లు సాంస్కృతిక సారథిలో కళాకారులు బీఆర్ఎస్ కోసం ఆడిపాడి అలరించారు. ఎమ్మెల్యేగా ఉన్న రసమై తాను పాటలు తగ్గించి తన వారసుడిగా సాయి చంద్కి మైక్ అందించారు. కేసీఆర్ కూడా సాయి చంద్ పాటను ఎంజాయ్ చేసేవారు. ఇలా 10 ఏళ్ల పాటు వారి ఆట పాట జోర్దారుగా సాగిందే. జిల్లా మీటింగ్ అయినా, గల్లీ మీటింగ్ అయినా, భారీ బహిరంగ సభ అయినా సాయి చందే ముందుండి నడిపేవారు. రసమై నామ్కే వస్తే ఉండేవారు. సిచ్యువేషన్ డిమాండ్ను బట్టి రసమై గొంతెత్తేవారు. సాయి చంద్ యాక్టివ్నెస్ చూసి కేసీఆర్ ముచ్చటపడి ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అలా ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు సారథి టీం ఆటను పాటను పార్టీ కోసం ధారపోసింది. కట్ చేస్తే పార్టీకి లాయల్ గా ఉండి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సాయి చంద్ హఠాన్ మరణం. ఈలోగా ఎన్నికలు రావడం, పార్టీ అధికారాన్ని కోల్పోవడం, ఇలాంటి పరిణామాల మధ్య ధూమ్ధామ్ కళ తప్పింది. కళాకారులు తలో దిక్కు వెళ్లిపోయారు. ఒక్కొక్కరు పార్టీకి దూరమవుతూ వచ్చారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో వారి లోటు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా కళాకారుల ఆట పాట లేకుండానే పనిచేస్తోంది. సరే, సాయి చంద్ అంటే లేరు, మరి ఇన్నాళ్లు సారథిగా ఉన్న రసమై ఎందుకు సైలెంట్ అయ్యారు? 2 సార్లు మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా బహిరంగ సభల్లో ఆయన క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి కళాకారుడు పార్టీకి, ఇటు నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఎందుకు లేరు? అసలు తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకుడే ఆయన. అలాంటి వ్యక్తి సైలెంట్ మోడ్లోకి ఎందుకు వెళ్లిపోయారు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో అది కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభల్లో తప్ప ప్రచారం మొత్తం పార్టీ నేతలతో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారు. అంతర్గతంగా నిర్వహించే మీటింగ్లకు కూడా అటెండ్ అవ్వడం లేదట. మండల పార్టీ అధ్యక్షులు ఫోన్లు చేసినా స్పందించడం లేదట. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి తన ఆట పాటతో ఊపు తేవాల్సిన సమయంలో రసమై శృతి కలపకపోవడానికి కారణమేంటి? అందరిలోనూ ఇవే సందేహాలు. పార్లమెంటు ఎన్నికల ముందు నుంచే రసమై పార్టీ మారుతారు అని ప్రచారం జోరుగా సాగిందే. ఓ ఎంపీ ద్వారా కమల తీర్థం పుచ్చుకుంటారని అప్పట్లో అనుకున్నారు. కానీ ఎందుకో చర్చలు ముందుకు జరగలేదు. కొంతకాలం వేచి చూద్దాం అనే ధోరణిలో రసమై ఉన్నట్టు సమాచారం.